ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు సోమవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వాసన సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసంలో కృష్ణపక్షం ద్వాదశి ఉదయం 7:55 వరకు ఉంది. తర్వాత త్రయోదశి వచ్చింది. ధనిష్ట నక్షత్రం తెల్లారుజామున 5:30 వరకు ఉంది. ఉదయం వర్జం 8:48 నుంచి 10:28 వరకు. ఆ విధంగానే దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుంచి 4:40 వరకు ఉంది. మళ్ళీ రాత్రి 2:49 నుంచి 3:41 వరకు దుర్ముహూర్తం ఉంది. ఇక్కడ చూసినట్లయితే వారము సోమవారము శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు. శివుడిని స్మరించడం అది మంచిది. అంతేకాకుండా ఈరోజు ద్వాదశి వెళ్ళిపోయి త్రయోదశి వచ్చింది కాబట్టి వారము తిథి కూడా మంచిది. ఏదైనా కార్యక్రమాలు అవి చేసుకోవడానికి మంచిదనే మనం చెప్పుకోవచ్చును. ఇక మనం ఆలోచించినట్లయితే ఇది ఇవాళ మార్చి 16వ తారీఖు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం కోసం అని చెప్పి ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాముల యొక్క వర్ధంతి. ఆయన ప్రాణత్యాగం చేసిన రోజు ఈరోజు. మరి కాబట్టి అటువంటి మహానుభావుడిని ఒకసారి మన తెలుగు వాళ్ళగా ఉన్న మన అందరం కూడా స్మరించుకోవాలి. ఒకప్పుడు తెలుగు ప్రత్యేకత లేక మన లోకుగట్టి మన రాష్ట్రం మెడ్రాస్లో కలిసి ఉండేదండి. చెన్నయ్యే మనకు ముఖ్యపట్నం ఉండేది. ఆంధ్రాకు ప్రత్యేక రాష్ట్రం లేదు, ప్రత్యేక గుర్తింపు లేదు. అక్కడ వెడితే మన చాలా లోకుగా ఇప్పుడు కూడా అంతేనండి. చెన్నై వెడితే అక్కడ మార్కెట్లో కానీ అక్కడ కానీ మన తెలుగు వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి తెలుగు వచ్చినా తెలుగు మాట్లాడరు. మనల్ని ఏమో మార్కెటింగ్లో కూడా రకరకాల మోసాలు చేస్తుంటారు. మనల్ని ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళు అంటే ఒక విధమైనటువంటి చులకన భావం ఉన్నటువంటి పరిస్థితిలో, అప్పుడు ఇంకా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కావాలి, భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష మొదలుపెట్టి వాళ్ళ ఒక్కరోజు ఉపవాసం ఉండాలంటేనే మనం ఆలోచిస్తాం. అమ్మో ఏమైపోతామో, నీరసం వచ్చేస్తుందేమో అనుకుంటాం. అటువంటిది 58 రోజులు ఆయన ఆ విధంగా ఉండి, అసలు 50 ఏంటంటే ప్రాణం పోయే వరకు, రాష్ట్రం ఇచ్చే వరకు నేను లేవనన్నాడు. చివరికి మొండితనంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ఆ ప్రాణత్యాగం చేసిన తర్వాత అప్పుడు మనకు ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ వాతావరణం అంతా మారిపోయి రైళ్లు ఆగిపోయి తీగలు తెంపేసి టెలిఫోన్ తీగలు అని గందరగోళం సృష్టిస్తే అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ప్రకటించడం జరిగిందండి. అందువల్ల మనం అటువంటి మహానుభావుని స్మరించుకోవాలి. ఇవాళ మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో 58 అడుగుల ఎత్తున విగ్రహాన్ని